గుళ్ళల్లో విగ్రహాలు నరికేశారు. తర్వాత మన రథం విజయవాడ అమ్మవారి గుడిలో రథాలు పోయినాయి. ఏమని చెప్పారు? రథాలు తగలబడిపోయిందనుకో మత్స్యమితం లేకుండా చేశామన్నారు. విగ్రహాలు నరికేటంటే ఎవరు చేసిన దానికి మాకు బాధ్యతలు ఏంటని అంటున్నారు. అట్లాగే లడ్డు కల్తీ చేసిన దానిలో వాళ్ళే ఒప్పుకొని ఇప్పుడు సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారు? మా కింద స్థాయి వాళ్ళు కలిపారు కాబట్టి మాకేం సంబంధం అండి అని అన్నారు. ఆయన ఒప్పుకున్నప్పుడు ఇంకా మనకి వాళ్ళకే భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు కదా. వాళ్ళే ఓ పక్కన కల్తీ జరిగింది కాబట్టి మేం చేయలేదు కదా అని చెప్పి ఒక పక్కన సుబ్బారెడ్డి గారు అన్నారు, ఒక పక్కన కరుణాకర్ రెడ్డి గారు అన్నారు. దానికి మనం బాధ్యత కాదు కదా అని చెప్తున్నారు. కాకపోతే ప్రతిదీ కూడా వైసీపీ నాయకులందరూ కూడా ఏది జరిగినా కూడా కప్పిపుచ్చుకునేందుకు ఏదో ఒక డ్రామా ఆడి ఇది జరగలేదు ఎందుకంటే దొంగను 10 మంది అయితే దొంగ అయిపోతాడు కదా అని వాళ్ళ ఉద్దేశం. అలా అన్నారు. ఇదేంటంటే రుజువులతో సహా బయటపడింది కాబట్టి దీన్ని ఎవరు కూడా కాదని అనడానికి లేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాటతో ఇది జరిగిందేమోనండి మాకు తెలీదు, ఒకసారి దీని గురించి ఎంక్వైరీ చేయిస్తానంటే ఒక్క మాటతో సరిపోయేది. కానీ ఆయన ఏంటంటే ప్రతి వాళ్ళని వెనకేసుకొస్తున్నారు కాబట్టి ఇది 100కి 100 పాళ్ళు జరిగింది కల్తీ అన్నది నిర్ధారణ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయని మా అభిప్రాయం.